ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కుప్పం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఈ కేసును విచారించిన కుప్పం స్థానిక కోర్టు వారికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంటనే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం దాని విచారణకు స్వీకరించింది. రిమాండ్ నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించేందుకు అనుమతిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత హననానికి పాల్పడటం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడంపై పోలీసులు గట్టి వాదనలు వినిపించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినటువంటి కేసులో పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కట్టి ఎదురు దెబ్బ తగ్గిందని చెప్పవచ్చు. అయితే గతంలో వీరికి రిమాండ్ విధించేందుకు కుప్పం కోర్టు నిరాకరిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఏపీ హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది. అయితే దీంతో కుప్పం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించింది. ఈ సందర్భంగా నిందితులిద్దరిని రిమాండ్కు తరలించేందుకు హైకోర్టు అనుమతినిచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం ఈ కేసు గురించి పూర్తి విషయాలు చూస్తే సీఎం చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకరమైన యానిమేషన్ వీడియోలతో పాటు మార్పింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారనేటటువంటి ఆరోపణలతో వైసీపీ మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని రాప్తాడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరీష్ కుమార్ రెడ్డిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి కుప్పం న్యాయస్థానం ముందు హాజరుపరచగా అక్కడ న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసులు వెంటనే హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం పరిస్థితి తారుమారైందని చెప్పుకోవచ్చు. అయితే వీరిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ కింద 196 1A అదేవిధంగా 352 మరియు 111 వంటి కఠినమైన సెక్షన్లతో ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు. అయితే కుప్పం కోర్టు మాత్రం బిఎన్ఎస్ 111 సెక్షన్ చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే కుప్పం కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపినటువంటి హైకోర్టు కుప్పం కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేయడంతో నిందితులిద్దరిని రిమాండ్ తరలించేందుకు అనుమతినిచ్చినట్లేదు. దీంతో పోలీసులు వారిని తిరిగి అదుపులోకి తీసుకుని జైలుకు తరలించేందుకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని, అదేవిధంగా నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టులు చేశారని చెప్పి చట్టవిరుద్ధమని పేర్కొంది. అదేవిధంగా శ్రీహరి తరఫున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ప్రస్తుతం దాఖలైందని మనకు అందినటువంటి సమాచారం. కానీ పోలీసులు మాత్రం నిందితులు ఉద్దేశపూర్వకంగా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని, దర్యాప్తులో భాగంగానే దీనిని అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సలాం.